దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం ధ్యానించినట్లయితే కొద్ది నిమిషాలు 4వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక స్త్రీ గురించి మనం అక్కడ ధ్యానించినట్లయితే, సమరయ స్త్రీ దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచింది అనే దాని గురించి చూసుకున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయ నుంచి సమరయ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం కుమారుడైన యాకోబు అక్కడ బావి తవ్వించున్నాడు. ఆ బావిలో ఉన్న నీళ్లను తోడుకోవడానికి సమరయ స్త్రీ అక్కడికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మామూలుగా నీళ్లు తోడుకునే సమయం ఉదయమన్నా తీసుకుంటారు, లేదంటే సాయంత్రం అయినా నీళ్ళు వెళ్ళి తోడుకుంటారు బావిలో. ఉదయం వెళ్ళి బావిలో నీళ్లు తోడుకున్న తర్వాత మన ఇంటి పనులకు ఉపయోగించుకుంటారు, లేదా సాయంత్రం వెళ్ళి నీరు తోడుకున్న తర్వాత ఇంటి పనులకు ఉపయోగించుకుంటారు. ఎక్కడైనా కానీ బావి దగ్గరికి ఉదయమైనా వెళ్తారు, సాయంత్రం అయినా వెళ్తారు. కానీ ఈ స్త్రీ మధ్యాహ్న కాల సమయంలో వెళ్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్త్రీ మధ్యాహ్న కాల సమయంలో ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని మార్చడానికి, ఆమె ప్రవర్తనను మార్చడానికి, ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచేయడానికి, పాపంతో ఉన్న ఆ జీవితాన్ని పరిశుద్ధం దేవుని వైపు నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. సుకార అనే ఊరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని బ్రతికించుట కొరకు, ఒక వ్యక్తిని మార్చుట కొరకు, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధమైన జీవితం ఇవ్వట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరియు ఈ లేఖన భాగంలో ఈ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె నీళ్ళు తోడుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నాకు దాహం ఇవ్వవా, కొన్ని నీళ్లు పోయవా అంటే ఆమె అంటా ఉంది, అయ్యా నువ్వు యూదుడవు, మేము సమరయులం. యూదుడవు సమరయులం, మీతో మాకు సాంగత్యము చేయకూడదు అంటే ఈ స్త్రీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు యూదుడవు, మేము సమరయులం. సమరయులు అంటే అంచబడిన వారు, లేదా అనగదొక్కబడిన వారు, లేదా సమాజం నుంచి వెలివేయబడిన వారు. ఈ సమరయులు యూదులతో సహవాసం చేసేవారు కాదు. సమరయులను యూదులు దూరంగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ సమరయుల్లో ఉన్న ఆ మంచి జీవితం ఎటువంటిదంటే, రోడ్డు పక్కన పడి ఉన్న ఒక వ్యక్తి కొన్ని ఊపిరితో పడి ఉన్నప్పుడు లేవీయుని కన్నా, యాజకుని కన్నా సమరయుడు వెళ్ళి అతని గాయమును కట్టి ఊటకుల అని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అతని బాగు చేయించినట్టుగా, అతని కొరకు తన సొంత డబ్బును ఖర్చు చేసినప్పుడు తను దగ్గరికి వెళ్ళి అతన్ని చూపించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే సమరయులు యూదులతో సహవాసం చేయనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు మా కొరకు ఈ లోకానికి మమ్మల్ని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వస్తాడు అని ఆయన మీద ఆధారపడి జీవించేవారు ఈ ప్రజలు సమరయులు. అందుకే ఈమె అంటా ఉంది, అయ్యా మీతో మేము సాంగత్యము చేయకూడదు, ఎందుకంటే నువ్వు యూదుడవు. కానీ యేసు అంటున్నాడమ్మా, నాకు దాహం అవుతుంది, నేను దేవుని వరమున నువ్వు నాకు దాహం అడిగిన వాడు ఎవడో అని అన్నప్పుడు యేసు అంటున్నాడు,
ఈ నీళ్ళు తాగేవాడు మళ్ళా తప్పికుంటాడు, కానీ నేనిచ్చిన నీళ్ళు తాగేవాడు ఎన్నటికీ తప్పికున్నాడు. నేనిచ్చిన నీళ్ళు అవి ఊరడి నీళ్ళు అంట. ఊరడి నీళ్ళు అంటే మన ఆత్మీయమైన జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడు అయినాడు. అందుకే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అంటారు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అంటాడు. అంతేకాక కీర్తన 23:6 అంటాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమంలో నా వెంట వచ్చునని. ఒకటిగా మనం ఆయన మాట వినాలి. ఇక్కడ ఈ స్త్రీ అంటూ ఉంది, అయ్యా జీవజలం నాకు ఇవ్వంటే, అమ్మా నేను నీకు ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటున్నాడు. పెనిమిటి పిలుచుకొని రా అంటే ఆమె అంట ఉంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అంటే ఒప్పుకుంటూ ఉంది తన జీవితాన్ని ప్రభు వారితో. ఎస్ అంటాడు, అమ్మ నిజమే, నీకు 5 పెనిమిటి ఉండేది, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడు అనగానే వెంటనే ఆమె అంటుంది, అయ్యా నువ్వు నిజముగా ప్రవక్తవు అని అంటూ ఉంది ఆమె. అంతేకాకుండా అయ్యా నీవు ఈ యాకోబు భాగంతో అబ్రహాము కంటే గొప్పవాడవా, యాకోబు కంటే గొప్పవాడవా, మా కొరకు మెస్సయ్య వస్తాడు, మా కొరకు మమ్మల్ని రక్షించడానికి మెస్సయ్య వస్తాడు అని యేసుప్రభువు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆ మెస్సయ్యను నేనే. ఒక కాలం వచ్చుచున్నది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆ కాలం వచ్చేది మన మధ్యలో. ఎక్కడైతే ప్రభు అంటున్నాడు, 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేదురో అక్కడ నేనుంటానని. ఈ స్త్రీతో ప్రభు అంటున్నాడు, ఇప్పుడే వచ్చిందని. ఎందుకంటే ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు కాబట్టి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండని ఆదికాండం 1వ రాయబడి ఉంటుంది. ఆ దేవాది దేవుడే, సత్యస్వరూపైన దేవుడు, ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు, కృపాసత్య సంపూర్ణుడై ఆయన మన మధ్యలోనికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, మన కొరకు వెల చెల్లించి ప్రాణం సైతం పెట్టేశాడు. ఈ స్త్రీ వెంటనే తాను తీసుకుని వచ్చిన ఆ కుండను అక్కడే పడవేసి, నీటి కొరకు వచ్చిన ఈమె ఆ కుండను అక్కడ పడవేసి ఆ ఊరిలోనికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పింది. అంతేకాకుండా యేసు ప్రభువారిని, ప్రభువా మీరు వచ్చి మా గ్రామంలో నివాసం ఉండాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి అనేక గొప్ప కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశారు. ఆ ప్రజలు అంటున్నారు, నువ్వు చెప్పిన దానికి మేము నమ్మడం లేదు, కానీ యేసయ్యను చూసినందుకు మేము నమ్ముచున్నాం. యేసు ప్రభువును చూసినందుకు మేము ఈ కార్యములు ఆయన చేశాడని మేము నమ్ముచున్నాం. మన జీవితంలో కూడా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు. మనిషి కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనిషిని ప్రేమించాడు, మనిషిని క్షమించాడు, మనిషి కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచి ఈ భూమి మీద 40 దినములు జీవించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. తిరిగి అపొస్తలుల కార్యములు చెప్పినట్టుగా ఏ రీతిగా యేసు వెళ్ళాడు అదే రీతిగా యేసు ఈ లోకానికి రాబోతున్నాడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. సిద్ధపడిన సంఘం వలె, సిద్ధపడిన కన్యకల వలె మీరుండాలని ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే బుద్ధిగల కన్యలు తమ దివిటీలు, నూనెను, నిప్పును అన్నీ తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యలు మిస్ చేసుకున్నారు. పెళ్లి కుమారుడు వచ్చేసాడు, ఆర్పు వినబడింది, పెళ్లి కుమారుడు వచ్చేసాడు, వాకిలి మూయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చే సమయం ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. కాబట్టి ఈ లోక ఆశలోకి కాకుండా క్రీస్తు వైపు వెళ్ళి, క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించి, క్రీస్తు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించి, ఆ నిత్య రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించే వారమై, ప్రభువును గణపరిచే వారమై, దేవుడిచ్చిన ఈ అల్పకాల పాప భోగముల కంటే మన కొరకు దేవుడు ఎంతో పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు.
కాబట్టి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచే వారమై ఉన్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యం చూసిన మీ అందరికి కూడా ప్రభుపేటగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ షలోమ్.